జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 36వ శ్లోకము. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఓం. ఆతతాయి అనంటే ఇండ్లకు నిప్పు పెట్టేవారిని, విషమిచ్చి చంపే ప్రయత్నము చేసేవారిని, ఆయుధాలతో చంపేవారిని, ధనాన్ని అపహరించేటటువంటి వారిని, భూమిని ఆక్రమించేటటువంటి వారిని, ఇతరుల భార్యను అపహరించేటటువంటి వారిని, ఇవి చేసేవారిని ఆతతాయిలు అని అంటారు. ధర్మశాస్త్ర ప్రకారం ఆతతాయిలను సంహరించాలి. కానీ ఈ శ్లోకములో అర్జునుడు ఏమంటున్నాడంటే, ఓ కృష్ణ, ఈ దుర్యోధనాది బంధువులను చంపటం వలన మనకేం సంతోషం కలుగుతుంది కృష్ణ? ఇంకా ఆతతాయిలు అయినటువంటి వీరిని చంపటం వలన, అంటే మహాపాతకులు అయినటువంటి వీరిని చంపటం వలన మనకి పాపమే కలుగుతుంది అంటూ అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం, పాపాలు చేయకుండా ఉందాం, పాపాలు చేసినటువంటి వారిని అయ్యో పాపం అని అనకుండా ఉందాం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. ఓం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలిచక్రవర్తి వామనుడి పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నాడు. ఎట్లాంటి పాదం ఆ పాదం? సురలోక సముద్ధరణము, నిరత శ్రీకరణం, అఖిల నిగమాంత అలంకరణమున్, భవహరణమున్, హరిచరణమున్, నీటన్ కడిగెన్ అసురోత్తముడున్. సకల దేవతల యొక్క కష్టాలను తొలగించేటటువంటి పాదం ఆ శ్రీపాదం. అందరికీ నిరంతరము మేలు కలిగించేటటువంటి పాదం ఆ శ్రీపాదం. వేద శిరోభూషణమైనటువంటి ఉపనిషత్తులకు సైతము అలంకారభూషణం ఆ శ్రీపాదం. సంసార బంధాన్ని, ఈ ప్రకృతి బంధాన్ని తొలగించి నిత్య విభూతిని, శ్రీవైకుంఠాన్ని, మోక్షాన్ని ప్రసాదించేటటువంటి పాదం ఆ శ్రీపాదం. అట్లాంటి పాదాన్ని వామన అవతారములో ఉన్నటువంటి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుని యొక్క ఆ శ్రీపాదాన్ని బలిచక్రవర్తి ప్రక్షాళన చేసి ఆ పాద తీర్థాన్ని శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నాడు, ఆచమనం చేశాడు. ఆ తర్వాత ఇక సంకల్పము చెప్పుకున్నాడు. ఇక దానము చేస్తూ బలిచక్రవర్తి ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం
కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 36వ శ్లోకము. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవ ఆశ్రయేత్ అస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.